మామ ఈరోజు యూనివర్సిటీకి వెళ్ళే చిన్న పని పడింది నాకు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేమందరం కలిపి సామర్లకోట అయితే రీచ్ అవ్వాలి ఫస్ట్. వన్స్ మేము సామర్లకోట రీచ్ అయిన వెంటనే దగ్గరలో ఒక మంచి టెంపుల్ ఉందంట. చాలా పురాతనమైన టెంపుల్. ఆ గుడి కట్టి ఆల్మోస్ట్ 900 years ప్లస్ అవుతుందంట మామ. అదేంటంటే భీమేశ్వర స్వామి టెంపుల్. మాకు స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అరే అరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, టెంపుల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ వైబ్స్ వేరే తెలుసా. మొత్తం పాజిటివ్ వైబ్స్. లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి గుడి యొక్క హిస్టరీ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ లో మెయిన్ స్పెషల్ ఏంటంటే ప్రతి శివాలయాల్లో శివుడు చిన్నగానే ఉంటాడు. అంటే ఈ గుడిలో మాత్రం శివుడు అనేవాడు 2 అంతస్తులు ఉంటాడంట. మనం దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ కిందకెళ్ళి దాని తర్వాత బయటకు వచ్చి వేరే మెట్లు ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలో నుంచి బయటికి రాగానే ఎదురుగా కోనేరు ఉంటుంది. ప్లేస్ బాగుందని చెప్పి కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. పర్సనల్ గా మామ ఎర్లీ మార్నింగ్ ఇలా గుడికి రావడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. లిటరలీ మన డేని ఒక డివోషన్ తో స్టార్ట్ చేయడం చాలా మంచిది. మనకి రోజులో జరిగే ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈ సామర్లకోట సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇలాంటి ప్రాచీనమైన టెంపుల్స్ మీ ఏరియాలో కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనం మాట్లాడదాం.